హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. మన ప్రసిద్ధ కథా నవల రచయిత ప్రముఖ సినీ దర్శకులు శ్రీ వంశీ గారు రచించిన మా పసలపూడి కథల నుండి ఒక చక్కటి కథ మేరీ కమల. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథలోకి వెళదాం. చింత చెట్టు కింద పడుకున్న సత్తిరెడ్డి గారి ఎడ్ల డెక్కలు సావుగా చెక్కి నాడాలేస్తున్నాడు తూర్పు కంసాలి. చెరకు తోట మధ్యలో ఉన్న అమ్మోరి గుడి మూలల్లో బాగా నాచు పట్టేసింది. జబ్బు చేసిన కుక్క పచ్చగడ్డి తింటుంది. గోదావరి కాలువలో ఉన్న పడవని ఎదురుగాలి అవడం వల్ల ముగ్గురు మొగోళ్ళు తాడేసి లాగుతుంటే పడవలో ఉన్న ఆడమనిషి ఓ పక్క చుక్కాని చూసుకుంటా కూరొండుతుంది. ఆ రారా అన్నంలో కలుపుకు తినేద్దాం అన్నంత కమ్మని వాసన. తట్టం చేప, వంకాయ ఎగురు. పిచ్చితాతారెడ్డి షాపులో అద్దెకి తీసుకున్న సైకిల్ని తొక్కుకుంటూ వెళ్తున్న నేను ముచ్చుమిల్లి రేవులోకి ఎడం పక్కనున్న రాంపురం వైపు తిప్పాను. ఈవేళ చీకటి పడ్డ వెంటనే వచ్చేయే అంది మేరీ కమల. దాంతో ఎప్పుడు చీకటి పడుద్దా, ఎప్పుడు మేరీ కమల్ని కలుస్తానా అని ఒకటే కంగారు, ఒకటే గుండెదడ. ఏ పని ముట్టుకున్నా ఏదో గెలుకుతున్నానని కానీ మనస్ఫూర్తిగా చెయ్యలేకపోతున్నాను. ఈ ప్రపంచంలో ఒక్క మేరీ కమల తప్ప ఏది వద్దనిపిస్తుంది మనసుకి. అవును, కమలకుమారి. పెద్ద పెద్ద కళ్ళతో చీకటిలాగా నల్లగా ఉండే మేరీ కమల, సుతి మెత్తని అడుగులతో ఈ ప్రపంచంలో ఎవరినీ నొప్పించని మేరీ కమల. ఆ మనిషి నన్ను ఇష్టపడ్డం నేను ముందు జన్మలో చేసుకున్న పుణ్యం. అవును, మూగ మనసులు సినిమాలో సావిత్రి, కొత్త దేవదాసు సినిమాలో జయంతి, అవే కళ్ళు. సినిమాలో వెన్నీరాడై నిర్మల, ఈ ముగ్గురి ఫోటోలు కలిపితే మేరీ కమల అవుద్ది. వయసులో నాకంటే పెద్దది మేరీ కమల. రాంపురంలో శంకర్నారాయణ గారి హాస్పిటల్లో నర్సుగా పనిచేసేది. నా వయసు అప్పుడు 16 కూడా లేవు. వెంకటరత్నం రూమ్ అక్కడ ఉండటంతో రోజంతా అక్కడే ఉండి ఏ అర్ధరాత్రి పూట వెళ్ళేవాడిని పసలపూడి. మేరీ కమలకి ఎక్కువగా నైట్ డ్యూటీలు వేసేవారు ఆ హాస్పిటల్ వాళ్ళు. చాలా కష్టపడి పనిచేసేది. రాత్రి 10ంటికి వెళ్ళటం, తెల్లవారి 6ంటికి రావటం. నేను 7 గంటలకు వెళ్ళి కమలా అని పిలిచేవాడిని. ఆమె నవ్వుతా తలుపులు తీసేది. ఆ కాస్త టైంలోనే నేను నవ్వేవాడిని, నవ్వించేవాడిని, అలిగేవాడిని, శపించేవాడిని, ఏడిపించేవాడిని. అన్నిటికీ నవ్వుకునేది. ఒకరోజు మంచం కింద ట్రంకు పెట్టె తెరిచి బట్టల కింద దాచిన మంగళసూత్రం బయటకు తీసి చూపించి చెప్పటం మొదలెట్టింది. మా ఊరి పేరు కోట. కోటిపల్లి పక్కన గోదావరి గట్టు దిగువలో ఉంది ఊరు. తర్వాత ఈలివాడపల్లి గారి హాస్టల్లో చదువుకున్నప్పుడు క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నాను. నేను హాస్టల్లో ఉండగానే కార్ డ్రైవర్ చందర్రావు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. నన్ను కాపురం పెట్టాం. నన్ను దారుణంగా హింస పెట్టేవాడు చందర్రావు. రిక్షాలో అమ్మాయిల్ని తీసుకొచ్చి నన్ను బయట అరుగు మీద కూర్చోమని అమ్మాయిలతో పాటు లోపల గంటలసేపు ఉండిపోయేవాడు. ఇక భరించలేక అతనితో విడిపోయి నర్సు ట్రైనింగ్ అయ్యి ఈ హాస్పిటల్లో చేరాను. ఒకరోజు అన్నపూర్ణ టాకీస్లో 2వ ఆట సినిమాకి వెళ్ళాను. ఒకటే వర్షం. ఆట వదిలి గంటైనా తగ్గటం లేదు వర్షం. చాలామంది తడిసే వెళ్ళిపోయారు. నాకు ఆ వేళ జ్వరం. తడిస్తే ఇంకా ఎక్కువ అవుతుందని భయపడి అలాగే నిలబడిపోయాను. నా దగ్గరకు వచ్చిన ఒకతను, వర్షం ఇప్పట్లో తగ్గేలా లేదు, నా బుల్లెట్ బండి వెనకాల కూర్చుంటే మీ ఇంటికాడ దింపేస్తాను అన్నాడు. అతని మాట, తీరు చాలా మృదువుగా ఉన్నాయి. సరే అనుకుని అతని బండి వెనకాల ఎక్కాను. ఆ తర్వాత 2-3 సార్లు కలిశాడు. అతని పేరు బడుగు కృష్ణారావట. సోమేశ్వరం గుళ్ళో ఈవోగా పనిచేస్తున్నాడట. నాకు అదంతా విన్నాక ఇంకా బాగా దగ్గరయ్యాడు. ఒక సాయంత్రం ఊరు వెళ్ళొద్దామని బస్టాండ్లో నిలబెడితే అక్కడికొచ్చిన కృష్ణారావు, నేను మీతో పాటు బస్సులో వస్తాను, దారిలో మాట్లాడే పనుంది అన్నాడు. సరే రండి అన్నాను. బస్సు తాళ్ల పొలం దాటుతున్నప్పుడు చెప్పాడు, మీకు చెప్పానో లేదో నాకు పెళ్ళైపోయింది, 2 పిల్లలు. మా ఆవిడ చాలా మంచిది. నీ గురించి మాట్లాడి మామిడాడ గుళ్ళో నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఏమంటావు అన్నాడు. ముందు చాలా కంగారు పడిపోయి తర్వాత తట్టుకున్నాను. ఏమంటావు అని అతను కుదిపేస్తుంటే సరే అన్నాను. గొల్ల మామిడాలలో తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు నన్ను. వాళ్ళావిడతో మట్టుకు ఇంకా చెప్పలేదట అంది మేరీ కమల. అక్కడి నుంచి తిరిగొచ్చేశాను. రాత్రంతా ఆలోచించాను.
2 సార్లు పెళ్లి చేసుకున్న ఆ మనిషి వెనకాల పడ్డం కరెక్టా అని చాలాసార్లు అనుకున్నాను. కాదు అని ఒక పక్క అనిపిస్తున్నా తిరిగి మళ్ళా ఆ మనిషే కావాలనిపిస్తుంది. ఆ నవ్వు, ఆ పలకరింపు కావాలనిపిస్తున్నాయి. ఆవిడ్ని మర్చిపోయి బతకటం నా వల్ల కాని పని అనిపిస్తుంది. ఒకటి మట్టుకి అనుకున్నాను, ఆ కమలకుమారి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఆ మనిషి నాకు కావాలి అంతే. కమలకి తెలుపు రంగంటే ఇష్టం, ఆకు సంపెంగ పూలంటే ఇష్టం, బిందెలకి బిందెలో నీళ్లు ఎత్తిపోసుకోవటం ఇష్టం, పూరీలు బంగాళాదుంపల కూరంటే ఇష్టం, శారద సినిమాలో రేపల్లే వీచెను పాటంటే ఇష్టం. ప్రతిరోజు పూరీల పొట్నం పట్టుకెళ్ళిస్తుంటే సగం నిద్రలోనే తినేది. రేపల్లి వీచెనో పాట పాడుతుంటే ఎక్కడో నొచ్చుకుంటాను అని ఇబ్బంది పడతా వినేది. నీకు తెలుపంటే ఇష్టం కదా, నీకు పండక్కి తెల్లచీర కొనిస్తాను అని నేనంటే నా మోచేతి మీద చెయ్యేసి ఆడోళ్ళు చీర ముడేసి 3-4 సార్లు చుట్టి కుచ్చెళ్ళు దోపుకుంటారు కదా, నేను మట్టుకు ముడేశాక చుట్టుకోకుండా నేనే గిరా తిరుగుతాను తెలుసా అంది. ప్రతిరోజు అంతేనా అన్నాను. చీర కట్టుకోవటం మొదలెట్టినప్పటి నుంచి అంది. అలా కాసేపు గడిపాక నవ్వుతా కాస్త ఇబ్బందిగా చూస్తా నిద్రొస్తుంది అనేది. నేను వచ్చేసేవాణ్ణి. కొన్నాళ్ళు గడిచిన తర్వాత పక్క పోర్షన్ వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటున్నారు మన గురించి, కృష్ణారావు గారికి తెలిస్తే బాగోదేమో అంది. దాంతో నాకు చాలా కోపం వచ్చేసింది. నీకు ఆ కృష్ణారావు గాడు ఎక్కువ, నాకు నువ్వెక్కువ, నువ్వంటే మామూలు ఇష్టం కాదు చాలా ఇష్టం అంట. చాకుతో వేలు కోసేసుకున్నాను. కంగారు పడ్డ మేరీ కమల రక్తం కడిగి కట్టుకట్టి ఇలాంటి పని ఇంకెప్పుడూ చెయ్యొద్దు, నా మీదొట్టేయి అని కౌగలించుకుంది. ఒకరోజు రామకృష్ణ హోటల్ దగ్గర ఒక అతను కలిసి టీ ఇప్పించాడు. జీవరత్నం అంట పేరు, కమలతో నీకు పరిచయం ఉంది కదా అన్నాడు. అవును అన్నాను. కమల నాకు బాగా తెలుసు, చక్కని మనిషి. గొడవపడి విడిపోయాం. నాకు ఏదో రకం తత్వం, ఒకసారి విడిపోతే మళ్ళీ కలవను. ఎప్పుడన్నా నా అవసరం వస్తే కబురు చెయ్యి అన్నాడు. 5 ఏళ్ళయ్యింది, ఎలాంటి కబురు లేదు. పౌరుషం తనకే కాదు నాకు ఉంది. నేను కబురు చేసేదాకా ఆ మనిషిని కలవను అంతే అని ఎవడో సైకిల్ వేసుకొని వస్తే వెనకాలే ఎక్కి వెళ్ళిపోయాడు. ఇంకొక రోజు రాత్రి కిషోర్ సెంటర్లో బసవరాజు లైట్ మ్యూజిక్ ప్రోగ్రాం జరుగుతుంటే నల్లగా నక్కలాగా కొంచెం పొట్టిగా ఉన్న చందర్రావు పరిచయం అయ్యాడు. అతన్ని చూడటం అదే మొదటిసారి. కమల్ని మొదట పెళ్లి చేసుకున్న మనిషి అతనే. కమల నీకు తెలుసట కదా అన్నాడు. అవును అన్నాను. ఏదో మాట్లాడుతూ 2-3 సిగరెట్లు కాల్చాడు. అతని మాటల్లో కమల గురించి చెడుగా మాట్లాడిందేదీ లేదు. ఇప్పుడు కాకినాడలో ఉంటున్నాను అనేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కమల్ని కలిసినప్పుడు వాళ్ళిద్దరి గురించి చెప్పాను. నవ్వింది. నోటికి ఏదొస్తే అది మాట్లాడాను. నవ్వింది తప్ప ఒక్క ముక్క తిరిగి మాట్లాడలేదు కమల. ఇంతమందితోటి ఎన్ని రకాల పరిచయాలున్న నీతో నాకెందుకింత, నీ గురించి ఆలోచిస్తా నరకం అనుభవిస్తున్నాను రాత్రిళ్ళు. వద్దు బాబు వద్దు, నీకొక దండం అనేసి వెళ్ళిపోయాను. కానీ ఆ రాత్రి ఉండబట్టలేక పెద్ద ఉత్తరం రాశాను. వెంటనే రమ్మని జవాబు రాసింది కమల. వెళ్ళాను. నా మీద పడి ఏడుస్తూ ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు, నేను సుఖంగా ఉన్నానన్నా ఇలా ఏడిపిస్తున్నావు అంది. అదోలాగైపోయాను. వెంటనే స్టీల్ గ్లాసులో టీ పోస్తూ మనం ఎక్కడికైనా పారిపోదాం అని నువ్వనే మాట నాకెంత ఇష్టమో తెలుసా అంది. నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వారానికి ఒకసారి మట్టుకు కలుద్దాం. ఈలోపు ఉత్తరాలు రాయి. నువ్వు నా ముందు మాట్లాడటం కంటే నువ్వు రాసే ఉత్తరాలే బాగుంటాయి, మర్చిపోకేం అని సాగనంపింది. నేను రాసే ఉత్తరాలు చీర మడతల్లో కలరా ఉండల మధ్య పెట్టి జాగ్రత్తగా దాచుకునేది. ఆమె కూడా నాకు ఉత్తరాలు రాసేది, అయితే తక్కువ. నేను శ్రీకాకుళం వెళ్ళాను. అక్కడ కూడా కమల గురించే ఆలోచించేవాణ్ణి. నాకు రకరకాల కలలు వస్తూ ఉండేవి. ఆ కలలో కాస్త వయసైన నల్లటి రాజకుమారి వేషంలో దర్శనమిచ్చేది కమల. నన్ను తన పక్కన కూర్చోబెట్టుకుని ఎక్కడెక్కడో తీసుకువెళ్ళేది. ఆ లోకాలు అంతకు ముందొచ్చిన నా కలల్లో నేనెరగని లోకాలు. అక్కడి మనుషులంతా కమలలాగే నవ్వుతూ ఉండేవారు. అక్కడి గాలి మెత్తగా ఉంగరాలు తిరిగినట్టు వీచేది. అక్కడ కమలకిష్టమైన ఆకు సంపెంగ పూల వాసన వచ్చేది. వాటితో పాటు మల్లెపూలంటే ఇష్టం కమలకి. నాకేమో ఆమె జడలో నలిగిన మల్లెపూలంటే ఇష్టం. నేనాటిని తెచ్చి సిగపాయలో ఉంచినప్పుడు రేపల్లి వీచిన పాట ఇప్పుడు పాడు అనేది. శ్రీకాకుళంలోనూ ఆ తర్వాత ఒరిస్సాలోనూ 3 నెలలు ఉండిపోయాను. ఒకరోజు ఊళ్ళోకొచ్చిన వెంటనే తాతారెడ్డి షాపులో అద్దె సైకిల్ తీసుకోవటానికి వెళ్తుంటే గొల్లల తూము దగ్గర కోడి జుట్టు రాము ఎదురయ్యి మేరీ కమలకి 24 గంటలు నొప్పొస్తే కాకినాడలో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్లో ఏదో తేడా వచ్చిందంట.
చీర కట్టుకుంటూ గిరా గిరా తిరిగి మంచం మీద పడిపోయిన కమల ప్రాణాలు వెంటనే పోయాట అని చెప్పాడు. వెంటనే కాకినాడ బయలుదేరాను. శ్మశానం ఎక్కడో తెలీదు. రోజంతా వెతికాను, తెలియలేదు. అర్ధరాత్రి లారీ పట్టుకుని ఇంటికి వచ్చేసాను. కొన్నాళ్ల తర్వాత ఒక వార్త తెలిసింది. మేరీ కమల ఉండే ఇల్లు ఖాళీ చేసి సామాన్లు వాళ్ళూరు కోటకి పంపిస్తున్న టైంలో ట్రంకు పెట్టెలో చీర మడతల్లో దాచిన నేను రాసిన ఉత్తరాలు బయటపడ్డాయి. వాటిని చదివిన బడుగు కృష్ణారావు డాక్టర్ని కోటిపల్లి కోటకి కాకుండా తన ఇంటికి తిప్పి సామాన్లు అక్కడ దించమన్నట్ట. ఈ విషయం తెలిసిన నేను మేరీ కమలకి ఎంత అన్యాయం జరిగింది, నాతో ఏ సంబంధం లేకుండానే ఎంత చెడ్డ పేరొచ్చింది, ఆ ఉత్తరాలు రాయకుండా ఉండాల్సింది అని ఏడ్చాను. మనం ఎక్కడికైనా పారిపోదాం అన్న నా మాట మేరీ కమలకి చాలా ఇష్టం. నాకు చెప్పకుండా శ్మశానానికి పారిపోయింది మేరీ కమల. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.